ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగనేలా తానే దైవంబయ్యు తానే దైవంబయ్యు దైవమును మరచిన తనను తాను మరచినట్లే కాదా తనను తాను మరచినట్లే కాదా. When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self. విద్యార్థులారా, Students, భారతీయ సంస్కృతి యందు సమస్త పదార్థములు కూడాను దైవ స్వరూపమే. as per the culture of Bharat, every matter is divine. దైవం కానటువంటి పదార్థము, దైవం లేనటువంటి జీవము ఈ జగత్తులో కానరాదు. There is no material, nor a living creature without divinity. రాయి మొదలుకొని రత్నం వరకు, Right from stone to the diamond, చీమ మొదలుకొని సింహం వరకు, from ant to a lion, పక్షి మొదలుకొని గరుడ వరకు, right from a bird, పర్వతం మొదలుకొని చిన్న గులక రాయి వరకు కూడాను the mountain to a small pebble. కనుక భారతీయులు చెట్టును, గుట్టను, పుట్టను, మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు. Therefore, Bharatiyas worship the tree, the ant hill, and the mountain. ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయమును విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడాను మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగం నందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గంని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు. Such sacred culture of Bharat, the legacy and the heritage, is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition. భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది. The faith of Bharat has got a lot of significance. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ తత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవుల యందు, సర్వ పదార్థముల యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు. The Bharatiyas have not limited the principle of love to a man only. No, it has gone to the level of all material and all other living creatures. కనుకనే త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ నీర వెలసియుండే బిరుదు వహించిన సీత రామనన్ను బ్రోవరా రామానన్ను బ్రోవరా ఓ రామానన్ను బ్రోవరా. చీమలో బ్రహ్మలో, In an ant and also in Brahma, శివకేశవాదులలో, in Shiva and also Keshava, ప్రేమ మీర వెలసియుండే బిరుదు వహించిన సీతారామానన్ను బ్రోవరా. భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
The divinity is all pervasive. ఇందుకనడందు ఏదైనా సందేహము వలదు. You don't need to doubt. God is present everywhere, here and over భారతీయులు there. రోడ్డు పైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు. Bharatiyas worship a stone they find on their way. విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. They also love an ant hill and pray the snake inside. ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు. In this world, there is no material which is not worshipped by గుట్టను Bharatiyas. పూజిస్తూ వచ్చారు. They worship in the mountain. గోవర్ధనగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు. They worship mountains, Himachala. ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పక్షిని కూడా పూజిస్తూ వచ్చారు. Like this, Bharatiyas worshipped the anthill, the mountain, the tree, and the bird. చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దానిని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు. Bharatiyas offer rice flour to the ant. ఇప్పటికి కూడాను కలకత్తా ఇలాంటి ప్రదేశం యందు ఈ పక్షులకంతా కూడాను చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడాను సేవలు చేస్తూ వచ్చారు. In Calcutta, even these days, you find fish are offered to భూతదయా the flying bird. పశ్చాత్తాపం అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపము, The compassion and repentance are the two qualities that we find. ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలము మూఢ విశ్వాసం అని భావించటము అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this. కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు. The Westerners considered the feeling of brotherhood of man, fraternity higher. కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మ భావము. But among Bharatiyas, there is one step higher than this brotherhood. సర్వుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచురింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధలు సల్పినటువంటి యొక్క భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. It is the culture of Bharat that propagated the principle of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness to consider సాంఘికమైనటువంటి యొక్క superstition. ధర్మము అనగా ఏ దేశం నందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు. You don't find the social justice in any other country. ఏ దేశం నందు చూసినా గానీ అనేక భిన్నమైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు. You find diversity, multiplicity everywhere. కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు. Only culture of Bharat that propagated the principle of unity in diversity. ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం నందు అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగముల సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు. It is only this culture of Bharat that has shared its ritual cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world. సాంఘికమైనటువంటి యొక్క జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర. In this new age, the novel principles, the unique principles relating to social justice, which is divine, have got to be preserved. కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది. Broad-minded people can only understand this principle. దేవుడు లేని స్థానం ఎక్కడ? Show the place where there is no దేవుడి God. కానటువంటి పదార్థం ఎక్కడ? What is the material devoid of అంతా divinity? భగవంతునిదే. Everything is God. అణోరణీయాన్ మహతో మహీయాన్. From atom, microcosm to the macrocosm. ఈ అణువును చేరించవలచేతనే ఘనంగా ఏర్పడుతున్నది. You find the matter ప్రతి composed of అణువునందు atoms. కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు? Which scientist will come forward to say that there is no divinity ఈ in an అణువు atom? దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు. The scientist who denies the presence of divinity in atom is సర్వము not a కూడా scientist. పరమాణువుల యొక్క పవిత్రతనే యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి. In fact, you find the divinity that shines in every atom. అందువల్లనే So,
ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు. Therefore Ramadas sang the glory of God, telling that He is everywhere. రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు. In this world you find only the principle of అంతా Rama. రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు. He said everything is principle of Rama, the whole universe. Nothing అనగా else. ప్రతి పదార్థం కూడా మనల్ని రమింపచేసేటువంటిది. It means every matter in this world will draw your attention. కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం చేత ఈ దివ్యత్వాన్ని వీరు విస్మరిస్తూ పోతున్నారు. Because of the effect of the modern education, distorted and perverted version, we are not able to know the truth. ఒట్టకూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు. The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect. పాప భయంబు పోయే, There is no fear of sin. పరిపాటైపోయెను సుశ్రుతం బిలం. Entering into wrong action has become a habit. పాప భయంబు పోయే, There is no fear of sin. పరిపాటైపోయెను దుశ్రుతం బిలం. Doing all wrong actions has become a second nature. భక్తిపోయే, The devotion is lost. వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో. In this world, all wicked actions are taking place beyond all narration and measure. దాపురమయ్యే లోకములో శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు. Oh man, understand this. You can gain happiness only by chanting the name of God. పుస్తకముల్ పఠించి తిని, I have gone through all texts. పూర్తిగా చూచితి సర్వశాస్త్రము. I have gone thoroughly all sacred texts. నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల. Why should you pride yourself that you have become an expert నీ in all fields of knowledge? హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కద మానవా. Oh man, with all your knowledge and education about which you pride yourself, if you cannot join both your hands and offer prayer to God, all your education is useless. కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు. This education is not even helping us to carry out a నిద్ర living. నుండి లేచి మరి నిద్దురపోయడు దారి, పొట్టకై హద్దులు పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారవోసి. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. Oh man, inquire peacefully. You will understand right from the time we get up from the bed until we go back. We spend all the time and struggle hard to study, to acquire various forms of education. We don't offer our prayer. నరజన్మ దుర్లభం, మానవ జన్మ ఎత్తి కూడాను ఇది మనం సంపాదించవలసింది. Having been born as a human, is that what we should have? ఇది మనం సాధించవలసినటువంటిది. Is it that we should achieve? ఇది మనం పొందవలసినటువంటి ఆనందము. Is that kind of happiness, should we get it? కాదు కాదు. No. మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు. Our purpose is different. Our goal is different. Our aim is different. కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము, అనిత్యము, అశాస్త్రమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాము. But on the other hand, we go by all falsehood and we think of all that is ephemeral and transient. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే. This modern education, secular knowledge is needed. ఇది కాదని నేను చెప్పటం లేదు. Bhagavan doesn't say no to that. ఇహమున సుఖయింప హేమతారక విద్య, పరమున సుఖయింప బ్రహ్మ విద్య. The secular knowledge is required to carry out a happy living on earth, while the spiritual knowledge is necessary for the life after. ఇదంతా కూడాను
కేవలం ప్రాకృతమైనటువంటిది. This is all worldly knowledge. ఇది ప్రవృత్తి యొక్క తత్వము. It is one nature of కానీ outward మనది friend. నివృత్తి యొక్క లక్షణం. But we should follow the inward path. ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము. That which is outward is momentary and నివృత్తి temporary. సత్యము నిత్యము. That which is within is true and కనుకనే eternal. ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చెయ్యాలి. Therefore we should make every effort to travel within, follow the inward path. ఏమి ప్రయోజనం? What is the use? పుస్తకముల నిండ మత్తుగా చదివి ఉండే మస్తకముల నిండ మట్టి మెండు. Books are full of reading material, but the heads are full of mud. కానీ పుస్తకంలో ఉంటుండాలి నాలెడ్జ్. There's knowledge in the books. ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది? How long this bookish knowledge will help you? కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడాను మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది. On the other hand, if you transform the book into your head, both become mud only. కారణం ఏమిటి? రంగదోషము. Tell me your company, I shall tell you what you are. The reason is our company. Tell me your company, I ఈ shall tell you పుస్తకంలో what you are. ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది. On the other hand, if you absorb all the material content in the book and కనుకనే take into your head, పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ప్రాక్టికల్ నాలెడ్జ్. so it is not the bookish knowledge which is important, it is the practical knowledge ఈ which is ప్రాక్టికల్ essential. నాలెడ్జ్ ని మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు. You can acquire practical knowledge by following the spiritual యత్ path. భావం తద్భవతి. As is the feeling, so is our experience. మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది. When our feelings and faith are pure and sacred, you will be successful too. శ్రీనాథ్ చెప్పాడు, Srinath said, పూర్వకాలం నందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది. in earlier days, the rich persons will have a sort of an arch-like ఆ thing in విలేజ్ front. పీపుల్ అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house. ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుంది అని ఆ విశ్వాసం. The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich ఈ someday or other. సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందుకుడను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద. As per this tradition, there is also a sort of a place there. ఆ గోపికలు ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతులు వెలిగించుకుని పోయేటువంటి వారు. All gopikas line up in front of the lamp and light up over there. అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు. Krishna reached Madhura by then. ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది. A new bride, a daughter-in-law, heard of all the miracles and the mysteries of Krishna, and she became అయ్యో నా mad. దురదృష్టము, It's my bad luck. నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లెను వదిలి మధుర చేరిపోయాడు కదా. It's my bad luck. By the time I reached Repalla, Krishna left to నా Madhura. నష్టం రాసిన రాత కన్న కలదా నూరేండు చింతిల్లి నన్ను I may repent for 100 years. I cannot escape from the pangs of అని చాలా destiny. చింతిస్తూ ఉండేటువంటిది. She was feeling very sad. ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది. Earlier, the mother-in-law used to frequent that house and light her lamp from the కానీ shelter. ఆ సుగుణ యొక్క అదృష్టం ఏమిటో కానీ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చేసేసింది. It is fortune of this Gopika Suguna. The mother-in-law had high temperature that day. అప్పుడు ఈ సుగుణనే వెళ్ళవచ్చు ఆ యొక్క జ్యోతిని వెలిగించడానికి. So it was the turn of Suguna to go over there and light her lamp. వెళ్ళేటప్పటికి ఆహా ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంటిలో ప్రవేశించింది. With wholehearted faith and full love, she went over there to the residence of Yashoda. దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు. Divinity depends on your faith and not your scholarship, not the worship or anything గొప్ప whatsoever. గొప్ప పండితులంతా ఉంటున్నారు, There are many great scholars. కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు, You also know one of మహాయోగులంతా ఉంటున్నారు, of yogis. మహాత్యాగులంతా ఉంటున్నారు. There are men of ఎవరికి sacrifice. ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ శివుడికి కలిగింది.
And Suguna could have that which is not attained by anyone else. ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపలను వదిలిపెట్టిపోయాడని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది. Ever since she reached Repala, she thought of Krishna all the time. ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం. She placed her lamp in front of that bigger one. ఆ దీపము వెలుగుతూ ఉండాలి. It was shining. ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయకుడును కాలిపోతుంటుండాలి. The hand of Suguna also was burnt. ఎక్కడో బట్ట వాసన వస్తుండాది అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది. Finding out the smell of a cloth that's being ఎవరమ్మా burned, నీవు? Yashoda came out. Who are you, she said. నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏం నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుక్కుంటూ వచ్చింది. Yashoda started questioning like this. What happened to you? Why do you allow yourself, your body to be burnt like ఇంకా that? అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా. And so many gopikas are there in the వాళ్ళందరూ line. కాచుకున్నారు. They're all waiting. కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు. Suguna could see the effulgent form of Krishna there in that Jyoti, the ఆ light. జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుడిని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది. As she was watching Krishna there in that Jyoti, the light, she had అందరూ forgotten ఆమె herself. కూడి ఏమిటి నీకు ఏమి కనిపించిందని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా డాన్స్ ఆడుతూ ఉన్నారు. All gopikas came and asked her, what is that you see? Why are you so ecstatic? సుగుణకు కనిపించెనంట, మనసు గుణకు కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట, అది ఏ వేలికి తగిలిన మంట, సుగుణకు కనిపించెనంట, మనసు గుణకు కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు. All gopikas were just dancing in joy because they all started telling that our Suguna could see, our Suguna could see at the residence of Nanda. ఏ పూజలు చేసింది? What is worship that she has శివులకు done? పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు. They have no knowledge of penance. They have no knowledge of meditation. ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు. The modern education was not అదే present వాళ్ళ in those గొప్ప days. అదృష్టం. It was their good luck. ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు. Had this education been present there, they wouldn't have been so devoted. వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది. All their aim concentrated ఈనాటి on God. ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది. Whereas the modern education centers around the book. ఇంకా చదివిన తరువాత పరీక్షల పైన లక్ష్యము. And then we concentrate on our examination. ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము. They read day and night drinking coffee and tea. ఉన్న నాలెడ్జ్ ని కూడా ఊడగొట్టుకోవటము. They will forget the knowledge they have already on. జ్ఞాపశక్తి అంతా కూడా మందపడిపోవటము. They lose their memory. ఈ విధంగా మానవుని యొక్క శక్తులంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు. Like this, all the energy is lost. ఆనాటి సుగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే. But Suguna thought of Krishna all the time. ఆ విశ్వాసమే ఈమెకి ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము. It is only that strong faith that made her ఇదే విధంగానే experience ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు కానీ మరొక దానిపైన కాదు. that deservedness depends upon the నేను faith. చెప్తాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చెన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు. The ladder can stand on the ground of love, leaning on the wall of ప్రేమ విశ్వాసములే దీనికి మూల కారణాలు. ఇవే పెద్ద సాధన. love and faith are important spiritual practices. పూర్వపు శరీరం యొక్క తత్వం నందు కూడాను బాంగ్రా అనేటువంటి గ్రామం లోపల A village by name Bangra, హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు. an ardent devotee of Sai Baba was there. Hemant పండిత్. Pandit. అతని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు. His second name is Anna Sahib. ఈ అన్నా సాహెబ్
ఎప్పుడు కూడా నువ్వు బాబా 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 అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు. Anna Sahib prays to Baba, saying Baba, Baba. పండుకున్నాడు. He rested. 3 గంటలకు లేచాడు. He got up at 3 o'clock. చూచాడు. He saw. ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది. He saw a mighty తలుపులు personality. కూడా తెరవబడింది. The doors were opened. వచ్చాడు. He came. ఈ అన్నా సాబుని పైన కొంతవరకు వీపు పైన తట్టాడు. He patted on the back of Anna Sahib. అన్నా సాబ్, He said, Anna Sahib, రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు. tomorrow I'll be coming for lunch. చూచాడు. ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు. He thought whether it's a dream or a reality. ఇది స్వప్నం కాదు. It's not a dream. నా బాబానే నా దగ్గరికి వచ్చాడు. Baba appeared రేపటి దినం నా ఇంటికి physically. భోజనానికి వస్తాడట Tomorrow morning he is going to come. అని tonight. అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు. He got up at 3 o'clock and he was so happy, declaring everybody that Baba will ఈ be. అరుపులు ఈ Arriving to కేకలు his house. వినింది భార్య. ఆమె లేచింది. Wife heard all these shouts and she too got up. ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని. And the wife started asking me, have you dreamt or anything wrong with you? ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటాది. It's all a dream. లేకపోతే ఈ 3 గంటలప్పుడు ఏమిటి, బాబా ఇక్కడ రావటం ఏంటి, ఎక్కడ షిడ్డి ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాది, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె. She said, it's time at 3 o'clock. Where is Shirdi? Where is Bangra? And you say that Baba is here? No. అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు, Anna Sahib said, పిచ్చిదానా, madcap, భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు. God is beyond space. సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ. God who is present everywhere. What is the fun of saying that he భగవంతునికి రాకపోకలు came? లేనటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు. God neither comes nor goes. కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు. He manifests to those ఎక్కడికి people who ఎవరికి want. ప్రాప్తి లేదో వారికి కనిపించడు. The undeserving people don't అది see వారి him. వారి విశ్వాసారంగా నడుస్తుంది. That all depends on the కానీ faith they బాబా have. రేపటి దినం మన ఇంటికి వస్తాడు. He is sure to come నీవు tomorrow. తప్పక తెల్లవారు లేస్తాన్ని తగినటువంటి వంటలంతా చెయ్యాలి అన్నాడు. That all preparations, cooking must be made అయ్యో, following morning. బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు. The wife also said, what else I want? Baba is coming. తెల్లవారు లేచింది, She got up next ఇల్లంతా morning. కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది. She kept the house very clean and cleaned all the vessels and made very good, delicious preparations. పాయసం వండింది, She made pie ఇంకా and ఒక rice స్వీట్ pudding. చేసింది, She made another sweet. ఒక వడ చేసింది, She prepared vada. అన్ని వండించింది. All are బాబా prepared. వస్తాడు భోజన సమయానికి అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా. Both of them, husband and wife, were waiting for the arrival of చక్కని Baba. పూల తోరణాలు కట్టింది, మామిడి ఆకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం. The whole house is decorated, floral decoration all over. 12 గంటలైంది, It was 12 o'clock. బాబా రాలేదు. Baba didn't come. వచ్చే సూచనలు ఎక్కడ There కనిపించలేదు. is no sign of his arrival. కానీ అన్ని వైపులా చూస్తున్నాడు. He was watching everywhere. కానీ ఇంక వీరు కాలేదు. He didn't బాబా come. ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు. Why Baba didn't come? He will certainly keep up అతను his సత్య promise. స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు. He is the very embodiment of truth. He is Satya Narayana. అతని కంటే వేరొకటి మరలేదు. There is no other కాబట్టి truth. బాబు వచ్చే తీరుతాడు. Baba is sure to come. He is definite to come. అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు He will never go back the promise given. అని భార్యకు నచ్చ చెప్తున్నాడు. And he convinced his wife. సరే 2 గంటలైంది, It was 2 o'clock in the afternoon. వచ్చే జాడలు కనిపించలేదు. No trace of his arrival. సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో 2 సాహేబులు వచ్చారు. Right from the front door, 2 Muslims came. వచ్చేసి వాళ్ళు చెప్పారు, They said, ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు. these 2 Muslims said, you both seem to be very busy. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work సరే and take this pack, they said. ప్యాక్ తీసుకున్నాడు. And he collected the pack. ఈ ప్యాక్ తీశాడు. The moment he వాళ్ళు opened it, వెళ్లిపోయారు. and they left. చూసేసేస్తే బాబా పిక్చర్స్. As he opened the bundle, the pack, he saw బాబా Baba's picture. నీవు ఏ రూపకంగా వచ్చావో నా ఇంటికి,
అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు. saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture. భక్తి అంత పిచ్చిగా ఉంటుంటాది. The devotion looks so mad. పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు సాయిబాబా. పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు సాయిబాబా. Sai Baba is Satchidananda. He will cure all your madness and make you mad again. ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు? Why should he make us mad? ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు. He will give you relief to the madness of the worldly thought and make you mad after God. దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు. He kept the photo in front of the leaf. బాబా నీవు భుజించే తీరాలి. Baba, you must eat food, ఈ sir. రూపకంగా వచ్చావు You have come in this form. అని చెప్పాడు. He said so. ఫోటోను అక్కడ పెట్టాడు. అది నిలిచడానికి వీల్లేదే, ఒక టంబ్లర్ అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను. And he made this photo stand against this tumbler. కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా. Oh Baba, you are one of awareness. You will wipe out all the tears, yet you make us shed tears. లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు. You will wipe out all the tears that we shed తన for the నిమిత్తమై world. కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు. You will make us shed the tears pining for you. కనుక బాబా బాబా, నిన్ను భుజించాలి అన్నాడు. You must take this food. కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. He closed his eyes ఆ and started తట్టలో praying. ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు. There on that plate, so many items ఆ are served. అన్నమంతా One vada was వడ్డించింది missing. భార్య. ఆ అన్నమంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది. అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి. The rice was served at the center, and they could find the prints of all the 5 fingers on బాబా the rice. తిన్నాడు, బాబా తిన్నాడని ఆ అన్నమంతా తానే నివేశిస్తున్నాడు. Baba has ఇది partaken బాబా this food. ప్రసాదం, బాబా ప్రసాదం. And Baba has eaten this food. He was so overjoyed, and he అనగా started eating all the rest. ఆనాటి పరిస్థితులకు, ఆనాటి విధమైనటువంటి యొక్క చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది. Such miracles, such mysteries satisfied devotees of those వస్తానని times. చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు. Then once he said, I will come, he is coming భగవంతుడు in form or other. సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు. To say that all forms are his, well, he came in the form of a ఎనుగుగా dog. వచ్చేసేసి ఆ ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది. He comes in the form of a he buffalo and partakes all the food served on ఏదో the ఒక plate. పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది. He comes in the form of another dog and అప్పుడు ఆ partakes. రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది. He assumed those forms then. ఇప్పుడు అట్ట కాదు. No. వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను. Now it is not so. అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను. Now it is not so. అప్పుడే When వాళ్ళు Swami వారి ఇంటికి says వచ్చి he will ఇంత come ఆనందాన్ని directly. అనుభవిస్తుంటారు. When he says I'll come to Bombay, he will come there physically. తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను. He is certainly attending, he is certainly partaking. ఎందుకోసం? Why? ఆనాటి భావం యొక్క ప్రభావము, ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు. The effects of the feelings then and the effects of the feelings ఆనాడు now are పూర్తి different. విశ్వాసంతోనే ఉండేటువంటిది. That there was total faith then. ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది. There was absolute love then. ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్. And today the faith is among the friends of చెప్పినప్పుడు part ఆనందంగా devotion. ఉంటాది. మరి తర్వాత వస్తాడో లేదో, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి. We're so happy on listening to the promise from Bhagavan that will be visiting us. But at the ఈ same time we సందేహాలు doubt later. అవకాశం ఇవ్వకూడదు. Never doubt any of his statements. పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది. When once you have total faith, he will fulfill his promise. అది ఏ దైవం యొక్క వాక్కు, That is God's అదే word. అమృతవాణి, That's one nectarine promise. అది ఏ దివ్యమైనటువంటి వాణి, That is the divine దైవవాణి. gospel. ఎప్పటికీ తప్పేటువంటిది కాదు. It's bound to happen. కానీ What may. మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటాడు. The defect lies in our faith, and therefore we miss the opportunity. భావం తద్భవతి.
As if he feels. మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి. Strengthen your faith. ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు. Under any circumstances, come what may, never change your faith. ఏ విధమైన కష్టములు వచ్చి పడిపోయినా సరే Let any difficulties come on the విశ్వాసాన్ని way. మాత్రం మరవకుండా ఉండాలి. But never forget God. మీరు ఎలాంటి Hold on to faith. పరిస్థితుల్లోనైనా కూడాను మీ శ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండాలో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి. Just as we breathe continuously, insistently, likewise, we should also have faith all the time. కనుక పూర్వపు యొక్క చరిత్రల యందు షిరిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము, ఇంకొక రూపంలో రావటము. There in Shirdi, he promises to come, but he will come in the form he decides కానీ to come. కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నాని మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు. Those that have not understood inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not నేను come? వచ్చాను మీ ఇంటికి, He said, madcap, I కానీ కర్ర came. తీసుకున్న మీరు తరం కొట్టారు నన్ను. But you have driven me out holding a stick on hand. ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు. They felt so sad. Baba, are we sinners to drive you out? వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను I came in the form of a black dog. అనగా ఏమిటి, What does it mean? అన్ని జీవులు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి. The culture of Bharat will prove the fact that God is present in all creatures. చూడండి, ఒక ఎలుక ప్రత్యేకంగా కనుక కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము. If you find a rat separate, you will trap it and kill it. అది ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనము. When once the very same rat is associated with the Vinayaka, you start దైవ worshipping it. సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది. Whatever that is close to God deserves all worship. పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం. If you find a snake on the way, you will call the snake charmer and catch hold of it or kill it. కానీ అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాము. But very same snake, there is a matter of ornament to Lord Shiva. సన్నిధిని బట్టి దాని యొక్క పెన్నిధి పెరుగుతుంది. It is Sannidhi, the proximity, that gives the Pennidhi కనుకనే ఆ prosperity. సమీపత్వాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ఇంత గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. Therefore the respect and courtesy and esteem are because of the proximity. ఆ సన్నిధి యొక్క దీనినే మనకు దూరం అయిపోతే ఇది మొహం చూసేటువంటి వారు కూడా ఉండరు. When once the proximity is lost, no one will look at our face. కనుకనే సర్వత్రా మనం భగవత్ సన్నిధి అందే ఉంటున్నాము. We are present in the presence of ఏది God. చూసినా భగవత్ తత్వమే, But everything ఎక్కడ is చూసినా భగవత్ తత్వమే. God is everywhere. రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము. It is the divinity that neither comes nor leaves. కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం ఇందుకలడు అందులేడని సందేహం వలదు. God is everywhere. Never doubt that he whether present is there or not. ఎందెందు చూసిన అందంతే కలడు. Wherever you search, you will find him there. అది ఏ తిరిగి వినాయకుడు కూడా చూపించాడు. At what Vinayaka also has shown. ఒకనొక సమయంలో మీకు తమాష్ చేయదలిచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు. Parvati Parameshwara, they conducted a competition for both of their sons. వినాయక సుబ్రహ్మణ్య ఇట్రా, They called Vinayaka, Subramanya, come on. చూడండి ఈనాడు ఒక పని పెట్టాలి మీకు. Today there is a competition. ఊరికే ఉడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను ఏమి చేతని తినేసేది కూర్చునేది ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది? You go on eating and develop the paunch. How do you do work కనుక like ఈ this? లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు. Put a full stop this loading business. I'll give you some work now. చెప్పండి అన్నారు ఇద్దరు. పాపం Both of them already tell us. అమ్మా మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు. గణపతి వచ్చాడు. Ganapati came and said, Mother, I'll certainly follow your command. మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందు వస్తారో మీరు రండి. Both of you go around this universe and whomsoever that reaches first. వినాయకుని పొట్ట చాలా పెద్దది, Vinayaka వాహనం ఎరుక చాలా చిన్నది. has got a very big belly and the ఇది chariot ఎక్కడ rack is so ప్రయాణం small. చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూశారు. And he wanted to test how he is going to travel. సుబ్రహ్మణ్యము పీకాక్ నెమలి
Subramanya has got దానిపైన peacock. కూర్చున్నాడు, బయలుదేరాడు. He sat on its back పోతూ and ఉండాలి started. పీకాక్, మంచి స్పీడ్ గా వెళ్ళిపోతుండాది. Peacock is going at a very high speed. కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు. And Vinayaka has not asked the rat ఏమాత్రం to come కూడా close దానిపైన by. ఎక్కలేదు, And he didn't try anyway. ఏ చింతను చేయలేదు. He didn't think of. కూర్చున్నవాడు అట్టే కూర్చున్నాడు. He sat there ఇంకా only. అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చి చూశాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు. He saw Subramanya coming close. Immediately he got up, went round Parvati and Parameshwara. పార్వతి అడిగింది, Parvati asked, ఎంత యుక్తిపడురా నీవు, how intelligent you are. ఒక న్యాక్. What a knack. మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనికి మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చూస్తే ఎట్ట విశ్వాసించుట్టు. Your brother who went round the whole universe should receive the award. పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతూ వచ్చారు. Parvati Parameshwara wanted to teach the entire world that God is present all over. అప్పుడు వినాయకుడు చెప్పాడు, Then Vinayaka said, అమ్మా Mother, ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది, both of you are present everywhere. ఈ శక్తి ఈశ్వరుడు రెండే. The Shakti, the energy and Ishvara, Lord. కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్, Energy and matter. కనుక పార్వతి మ్యాటర్, Parvati is matter. ఈశ్వరుడు ఎనర్జీ. Ishvara is ఈ energy. ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో. In this world, only energy matter exists. కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది. Therefore, if I just go around, it amounts to going ఆ around the universe. తెలివిని పట్టి అప్పుడు Basically, వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది, ప్రైజ్ అని. and Mother Parvati gave him the award, prize to Vinayaka. తర్వాత ఇంత చుట్టూ వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. She never నాయనా, wanted Subramanya to చుట్టూ be రావటంలో disappointed. నీవు ఫస్ట్, You are first to go around this entire universe. అంతరార్థాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్. Vinayaka stands first in explaining the inner significance. అందుకోసమని కాదు, చుట్టూ వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. ఫలని అనగా అదే ఫలని. కోయంబత్తూరు దగ్గర ఫలని అంటుండది, అదే ఫలని అన్నాడు. And she presented this Palani, the fruit is presented to Subramanya. Palani is the place there in Tamil Nadu. Palani. చూచారా ఎంతింత అర్థార్థాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి, కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు. Unless you fathom the depths of the divinity, you will not be able to ఆ understand ప్రేమ anything. అనేటువంటి యొక్క జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు. When once you drown yourself completely over there, you cannot speak any ఆ నీళ్ల longer. పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు. The one who floats on the superficial layers talks కనుకనే more. భక్తి విశ్వాసము, ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు. Therefore, the one who drowns himself in love and faith, he ఈనాటి forgets పండితులని himself. కానీ, ఈనాటి విద్యావంతులమని కానీ, ఈనాటి కవులమని కానీ చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే. The modern educated people and the poets, they are present at the superficial level. కానీ నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు. The one who has deeply drowned ఆనందమే himself will అతని not speak మాటలు, any longer. ఆనందమే అతని భాష. That bliss is his language. దీనికంటే మించింది ఏం కాదు. Nothing is beyond this. కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు. Search for God is meaningless. సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఇక్కడ జరుగుతుంది. When God is everywhere, where do you search for Him? అన్వేషణే లేదు. There is no search at all. అందువల్లనే ఒకానొక సమయంలో ఎనిబిసెంట్ చెప్పింది, So at one time, Anibisen said, భగవద్గీత లోపల here in Bhagavad Gita, భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పారు. Bhagavad Gita mentions that the devotee is in search of a God. ఎన్ని మార్గాల్లో, So many paths. అనేక మార్గాల్లో చేస్తున్నారు. He is in search of God in so many paths. శ్రవణం, కీర్తనం, Listening, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, ఆత్మనివేదన, friendship, surrender. ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు. 9 paths. We are in search of God. ఆమె వినింది, She heard this. అయ్యో She said, భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు. so what is happening now? God is in search of a devotee. ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజ భక్తున్నాడు, ఎక్కడ నా నిజ భక్తున్నాడని
తాను వెతుకుతున్నాడు. God is in search of a true devotee. Where is my true devotee? వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజమానవ భక్తులను వెతుకుచున్నాను. I am searching. I am in continuous search of a true devotee. నిజమానవ భక్తుల్ని వెతుకుతున్నాను. I am in search of a true devotee. పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి. There is devotion among birds. అనిమల్స్ లోనే ఉంటుంది అది నిజమైన భక్తి. There is true devotion in కానీ animals. దురదృష్టమో నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుంది. But human beings do not have the true devotion. అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుంది. Everything is part-time devotion. ఎక్కడున్నాడు దేవుడు అంటే ఇంక పైన మీరు పూర్తి విశ్వసించాలి. If you have full faith in God, మీరే భగవత్ స్వరూపులు. you are the form of divine. భగవంతుడు ఎక్కడున్నాడు? Where is God? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము. The body is the temple. ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు. There is present the indwella God. కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము. And he is the divinity. నీవే పరమాత్మ తత్వము. And you are God. ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు? What else you need? కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి. You have to strengthen that faith. అప్పుడే Then నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి నీకు చక్కగా తెలుస్తుంది. then only you will enjoy the true bliss and the taste of చేతిలో love. పెట్టుకుని చక్కెర రుచి ఎత్తుంది, చక్కెర రుచి ఎత్తుంది అంటే నీకు అర్థం కాదు. కానీ నాలుగు పైన వేసుకో. If you hold sugar on hand, you don't know the నాలుగు taste పైన at all. వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది. Keep it on the tongue and chew it. You will understand the sweetness. మధుర మధుర మురళీ ఘనశ్యామ, మధుర మురళీ ఘనశ్యామ, మధుర మధుర మురళీ ఘనశ్యామ, మధురాధిపతే రాధే శ్యామ, మధురాధిపతే రాధే శ్యామ, శూరదాస ప్రభు హే గిరిధారి, శూరదాస ప్రభు హే గిరిధారి, ఉదయ माई मीरा के प्रभो उदय विहारी, मधुराधिपते राधे श्याम, राधे श्याम।